విశాఖ వేదికగా నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు, 2 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్న యోగాంధ్ర కార్యక్రమం, భారత నౌకాదళం అమ్ముల పొదిలో మరో జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ నౌక ఐఎన్ఎస్ అర్నాల, జిల్లాలో పలు అభివృద్ధి పనులకు భారీ విరాళం అందించిన హెచ్పిసిఎల్ సంస్థ తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. విశాఖ మహానగరం వేదికగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఈ నెల 21న ఘనంగా నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావ్ జాదవ్, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆర్కే బీచ్ లో సాధారణ ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. విశాఖలోని ఆర్కే బీచ్ నుండి భోగాపురం వరకు సుమారు 28 కిలోమీటర్ల పరిధిలో గంట సేపు ఒకే చోట ఒకేసారి 3,02,087 మందితో సామూహిక యోగాను నిర్వహించడం ద్వారా ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది. అలాగే 22,122 మంది గిరిజన విద్యార్థులతో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ మైదానంలో 128 సామూహిక సూర్య నమస్కారాలను నిర్వహించడం ద్వారా మరో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును ఈ కార్యక్రమం సాధించింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంకు హాజరైన ప్రజలను ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, యోగా అనేది కేవలం ఒక వ్యాయామం కాదని, ఇది ఒక జీవన విధానమని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సెప్టెంబర్ నుంచి యోగా సూపర్ లీగ్ ప్రారంభమవుతుందని ప్రకటించారు. అంతేకాకుండా ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు మరియు ఒలింపిక్స్ లో యోగాను చేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. స్వర్ణాంధ్ర 2047 యొక్క ప్రధాన లక్ష్యం ఆరోగ్యకరమైన, సంపన్నమైన మరియు సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భారత నౌకాదళం అమ్ముల పొదిలో మరో జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ నౌక ఐఎన్ఎస్ అర్నాల చేరింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ ఐఎన్ఎస్ అర్నాల నౌకను విశాఖపట్నం డాక్యార్డ్ లో రక్షణ శాఖ సిబ్బంది సమక్షంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ప్రారంభించారు. ఆత్మనిర్భర్ నినాదంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల భాగస్వామ్యంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఐఎన్ఎస్ అర్నాల నౌక శత్రు దేశాల జలాంతర్గాములను గుర్తించి తీర ప్రాంత భద్రతను కాపాడుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు జరగనున్న అంతర్జాతీయ మహిళల వన్డే క్రికెట్ వరల్డ్ కప్ టోర్నమెంట్ లో 5 మ్యాచ్లకు విశాఖలోని ఏసీఏ విడిసిఏ స్టేడియం వేదిక కానుంది. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఆతిథ్య భారత్, శ్రీలంకతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇంగ్లాండ్ సహా మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీలో మొత్తం 31 మ్యాచ్లు జరగనుండగా వీటిలో 5 మ్యాచ్లకు విశాఖ నగరంలోని ఏసీఏ విడిసిఏ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని, భవిష్యత్ అవసరాలను, ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని పాత వాటిని నవీకరించాలని జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ ప్రతినిధులు నావల్ ప్రకాష్, అభిషేక్ బిశ్వాస్, అభినవ్ వాలియా పేర్కొన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితుల అధ్యయనం కొరకు అధికారులతో సంప్రదింపులు చేసేందుకు కేంద్ర బృందం జిల్లాలో పర్యటించింది. ఈ సందర్భంగా జాతీయ, రాష్ట్ర, జిల్లా సమగ్ర ప్రణాళికలు, విపత్తు నిర్వహణలో అంతర్ జిల్లాల సహకారం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాలోని పలు అభివృద్ధి పనులు, అగ్నిమాపక వాహనాల కొనుగోలు నిమిత్తం హెచ్పిసిఎల్ సంస్థ జిల్లా యంత్రాంగానికి 8.75 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. ఈ మేరకు విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గణబాబు సమక్షంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్తో సదరు సంస్థ ప్రతినిధులు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. జిల్లా అభివృద్ధికి ముందుకొచ్చిన హెచ్పిసిఎల్ సంస్థ ప్రతినిధులకు విప్ గణబాబు, కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటి వరకు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. శ్రీనుబాబు, విశాఖపట్నం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.